అండ్ ADAS ఫంక్షన్స్ మీకు ఇప్పుడు నేను చూసిన రీసెంట్‌గా మనకి అల్ట్రా వైలెట్‌లో టెసరాక్ట్ అనే స్కూటర్ ఒకటి రిలీజ్ అయింది. టెసరాక్ట్ అంటే పవర్‌ఫుల్ అనమాట. ముందల డాష్ కెమెరా అంటాం కదా! కెమెరా కార్‌కి అట్లా స్కూటర్‌కి గూడా ముందల ఒక కెమెరా అండ్ బ్యాక్ ఏమంటాం ఇక్కడ ఈ నంబర్ ప్లేట్ ఉంటది కదా! దానిపైన ఒక కెమెరా. సో, ఇట్లాంటి దగ్గర ఈ కెమెరా ఎందుకు యూజ్ అయితదంటే మీరు మన స్టేట్ కాకుండా వేరే స్టేట్‌కి పోయినప్పుడు కొంతమంది సడెన్‌గా ఇట్లా వెనక నుంచి వచ్చేసి మనని ఆపమని చెప్తుంటారు. స్లో చేసుకోమని చెప్తుంటారు. పక్కకు ఆపుతారు కార్‌ని. పక్కకు ఆపినామనుకోండి, ముఠా దిగేసి మనని కొట్టి మన దగ్గర నుండి తీసుకొని లేదా మనని చంపినా చంపుతారు. సో, అది ఓవర్‌కమ్ చేయడానికి మీకు డాష్‌బోర్డ్ కెమెరా ఉంటే చాలా యూజ్ అయితది. కొంతమంది ఏందంటే మన కార్‌ని మనకు ముందలకొచ్చేసి వాళ్ళే కావాలని స్లో చేసుకొని మన కార్‌ని వాళ్ళ కార్‌కి గుద్దేటట్టు చేసుకొని వెనక నుంచి వచ్చి గుద్దిరని చెప్పి కేసేసి పైసలు లాగుతారు. సో, ఈ డాష్ కెమెరా వల్ల ఏమైతదంటే మనకు అర్థమైపోతది కదా! వాళ్ళు కావాలని స్లో చేస్తుర్రని అదంతా రికార్డ్ అయితది. సో, మనకొక ప్రూఫ్ అనేది ఉంటది. సో, అట్లా ఇప్పుడు బైక్స్‌కి గూడా వస్తుంది. బైక్స్‌కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కార్లంటే మీరు సేఫ్‌గుంటారు. డోర్‌లన్నీ ఏసుకొని కొంచెమైనా సేఫ్ ఉంటది. బైక్ అనుకోండి అసలు సేఫే ఉండదు. ఎందుకంటే దేనికైనా గుద్దినా, ఎవడైనా వచ్చి మనల్ని కొట్టినా, మనం అంత ఇన్‌స్టాంట్‌గా ఫోన్ తీసి రికార్డ్ చేయలేం. ఎవడైనా వచ్చి మనని కొట్టి మన మీదనే రిటర్న్ కేసేస్తాడు. అట్లాంటి కేసెస్‌లో మనం బచాయించడానికి మన దగ్గర ప్రూఫ్ ఉండడానికి ఏడాస్ ఫంక్షన్స్ అండ్ డాష్ కెమెరా చాలా యూజ్ అయితది. ఫ్యూచర్‌లో అన్ని బైక్స్‌కి ఇస్తే చాలా బెటర్ ఉంటది. సో, కొన్ని యాక్సిడెంట్స్ గానీ, అయన్నీ గానీ కొన్ని ప్రూఫ్ ఉంటది మన దగ్గర.